ఈ మధ్య బాగా ఒంట్లో ఏం బాగాలేదని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు మంచి సలహా ఇచ్చిండు. కానీ ఆయన ఏదో చెప్పిండు, అది దానికి ఒక జీతగాడు కావాలని దొరకట్లేడు. ఒంట్లో బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకో మరి బాగా హెల్దీగా లేదు. ఈ డాక్టర్ గారు ఏం జరిగిందని చెప్తే ఓ గంట 2 గంటలు కూర్చోబెట్టి నువ్వు వాగు, నీకు స్పెషల్గా చెప్పాలా అన్నాడు. కూర్చో అన్నాడు. సరే అన్న. ఒకడు పోయండి, ఇద్దరు వేరు, ఒక 15 మందిని చూసిన తర్వాత నన్ను చూశాడు. చూసి ఆయన ఏం చెప్తుండంటే, సరే నీకు ఆరోగ్యం బాగుండాలంటే ఒకటే పని చేయండి, ఎప్పుడైనా మీరు దేనికి ఎక్కడికైనా ఊరికి పోతే ఎడిపోతారు, ఎట్లా పోతారు అన్నాడు. అంటే బస్సు పోతా అన్న, లేదంటే ఎవరైనా ఫ్రీగా వస్తే కారులో వెళ్తా తీసుకపోతే అన్న, ఇంకెవడన్నా ఫ్రీగా లిఫ్ట్లో అడిగితే ఇచ్చిండనుకో అలా వెళ్తా అని చెప్పా. అంటే ఓకే మరి ఇంకేం దాంట్లో వెళ్తావు అన్నాడు. అంటే ఒక్కొక్కసారి లాంగ్ జర్నీ అటు తిరుపతి అటు ఇటు వెళ్తే నేను రైల్లో వెళ్తా అన్నాడు. అంటే నువ్వు ఇలా వెళ్తే నీ ఆరోగ్యం ఎలా బాగుంటుందయ్యా, మరి ఆరోగ్యం హెల్దీగా ఎలా ఉంటుంది, ఉండదు అన్నాడు. వారిని ఎలా ఉంటుంది సార్, మరి జర్నీ చేసేటప్పుడు ఏదో ఒకటి అవే కదా ఉండేది, ఇంకేముంటాయి అని అన్నాను. లేదు రైల్లో ప్రయాణం చేయొద్దట, బస్సులో ప్రయాణం చేయొద్దండి. సార్ బస్సులో మరి ఏమైనా లగ్జరీ అట్లా దాంట్లో వెళ్ళొచ్చా అని అడిగాను. లగ్జరీ అయినా ఈ మామూలు జనరల్ బస్సు అయినా లేకపోతే ఎర్ర బస్సు అయినా ఈ 3 బస్సులేనాయా అన్నాడు. అవును కదా బస్సులే కదా అనుకున్నాను. బస్సులో ప్రయాణం చేయొద్దన్నాడు. అలాగే మరి కారులో కూడా ప్రయాణం చేయొద్దన్నాడు. ఇదేమో ఆయన చెప్పేది ఏందో అర్థం కాలేదు. ఏదో మందులు రాసిరా బాబు అని అంటే నాకు ఇట్లా ప్రయాణం చేయడం వల్ల నీకు వస్తుంది అంటాడు. బైక్ మీద ప్రయాణం చేయొద్దన్నాడు. సరే నాకు నేను నడిపేదంటే నువ్వు ప్రయాణం చేయొద్దన్నాడు. అంటే సరే ఏమో అనుకున్నా. కూడా లిఫ్ట్ ఇస్తే కూడా వెళ్ళొద్దంట. ఏందో డాక్టర్ చెప్పాడు. సరే సార్ మరి ఇప్పుడు ప్రస్తుతం మరి నేను ఇక ఎలా జర్నీ చేయొద్దు, ఏం చేయొద్దు, జర్నీ ఇలా చేస్తే నీకు ఆరోగ్యం అనేది బాగుంటలేదు అన్నాడు. వారిని మరి జర్నీ మరి చేయడం మరి ఎట్లా చేయాలి ఏంది, మరి జర్నీ చేస్తే అట్లా లేదు. సరే ఇక్కడ లోకల్లో తిరిగినా కానీ వాటిలో వెళ్ళొద్దా అంటే లోకల్లో తిరిగినా అవి వెళ్ళొద్దు అంటే మరి ఎట్లా అని అంటే ఏం లేదు నువ్వు సైకిల్ మీద ప్రయాణం చేయి అన్నాడు. అమ్మా ఇది నాకు తోయలేదే, సైకిల్ మీద ప్రయాణం చేస్తే మరి ఆరోగ్యం అంతా బాగుంటుందా? బాగుంటుంది అన్నాడు. ఈయన అన్నీ వచ్చేసిన ఇంటికి మందులు ఏం రాయలేదు, ఆ సైకిల్ మీద ప్రయాణం చేస్తే నీకు మంచిగా అవుతుంది అన్నాడు. ఇక నేను సైకిల్ మీద ప్రయాణం చేయడానికి నాకు నెలకు ఒక సైకిల్ మీద తీసుకుపోయే ఒక జీతగాడు కావాలి, సైకిల్ మీద తీసుకుపోయే జీతగాడు కావాలి, నెలకు 500-600 తీసుకున్నా పర్వాలేదు అని చెప్పేసి మా ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పిన. ఎందుకంటే మరి సైకిల్ మీద తీసుకుపోవాలి, సైకిల్ మీద నేను ప్రయాణం చేయాలంటే తొక్కటోడు ఉండాలి కదా. ఇక తొక్కటోడికి నెలకు ఎంత అయితే 500-600 జీతం ఇస్తాను నేను అని మా పక్కింటి వాళ్ళకి వాళ్ళకి చెప్పిన. చూస్తాను, ఇక మీకు కూడా తెలిస్తే చూడు, ఎవడన నెలకు 500-600 సైకిల్ తొక్కటోడు ఉంటే చెప్పారు నాకు కామెంట్ బాక్స్లో నాకు అది నెంబర్ పెట్టుర్రి డ్రైవర్ది, పెడితే నేను ఆయన జీతం తప్పకుండా నెల ఇస్తాను సరేనా. మరి ఏం చేయాలి ఆరోగ్యం బాగుండాలంటే డాక్టర్ ఇట్లా చెప్పిండు, సైకిల్ మీద ప్రయాణం చేయమన్నాడు. చేయాలి. ఇక డ్రైవర్ ఎప్పుడు దొరుకుతాడో, సైకిల్ నడిపెట్టాడో ఎప్పుడు దొరుకుతాడో ఏమో చూడాలి. ఇక జీతం జోలో పెట్టుకొని తిరుగుతున్నా, 500 అడ్వాన్స్ ఇస్తాను.